ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. తెలుగు బిగ్ బాస్ 8 కు నేటితో ఈ సీజన్ కు ఎండ్ కట్ పడుతుంది. గ్రాండ్ ఫినాలకు సర్వం సిద్ధమైంది. దీంతో బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ ఎవరు, రన్నర్ ఎవరు, ఇందుకే ఈ షోకి వచ్చే చీఫ్ గెస్ట్ ఎవరు, అలాగే బిగ్ బాస్ విన్నర్ ప్రైజ్ మనీ ఎంత అనేది సర్వత్రా ఉత్కంఠగా మారింది. అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే బిగ్ బాస్ తెలుగు 8 ఫినాలే ఎపిసోడ్ షూటింగ్ శనివారం పూర్తి కాగా ఈ ఈవెంట్ కు వచ్చి సందడి చేసే గెస్ట్లు, సెలబ్రిటీలు ఎవరెవరో బిగ్ బాస్ వర్గాల నుంచి లీక్ అయిపోయింది. దీని ప్రకారం బిగ్ బాస్ తెలుగు 8 గ్రాండ్ ఫినాలేలో సందడి చేసే గెస్ట్లు ఎవరో, విజేత ఎవరో తెలిసిపోయింది. ఇక 105 రోజులు హౌస్ లో ఉన్న బిగ్ బాస్ టాప్ 5 కంటెస్టెంట్స్ లో టాప్ 2 ని ఉంచి, అంటే మిగతా ముగ్గురిని హౌస్ నుంచి బయటకు తీసుకొస్తారు. ఫైనల్ గా ఇద్దరిలో ఒకరిని విజేతకి అనౌన్స్ చేస్తారు. బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ అయిన వారికి 55 లక్షల క్యాష్ ప్రైజ్ తో పాటుగా సుజుకి బ్రీజా కార్ కూడా వస్తుంది. ప్రస్తుతం టాప్ 5 లో నిఖిల్, గౌతమ్, నబీల్, ప్రేరణ, అవినాష్ ఉన్నారు. వీళ్ళ నిఖిల్, గౌతమ్ ల మధ్య టఫ్ ఫైట్ నడుస్తుంది. వచ్చిన సమాచారం ప్రకారం నిఖిల్, గౌతమ్ మధ్య ఫైనల్ పోటీ ఉంటుందని తెలుస్తోంది. ఇద్దరికి దాదాపు సమానంగా ఓట్లు వచ్చాయని, కానీ చివరకు టైటిల్ నిఖిల్ గెలుచుకున్నట్లుగా సమాచారం. సీజన్ 8 ఫైనల్ ఎపిసోడ్ కి చరణ్ గెస్ట్ గా రాబోతున్నారని టాక్. ముందు గెస్ట్ గా అల్లు అర్జున్ వస్తారని ప్రచారం జరిగిన కేసులు, కోర్టులు, తాజా పరిణామాల నేపథ్యంలో బన్నీ రావడం లేదని, రామ్ చరణ్ వస్తున్నాడని తెలుస్తోంది. ఎవరైతే టాప్ 2 లో ఉంటారో వారిద్దరిలో ఒకరి చేయి రామ్ చరణ్ పైకెత్తుతారు. అలాగే గ్రాండ్ ఫినాలే ఈవెంట్ కు తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి రానున్నారు. తమిళ బిగ్ బాస్ సీజన్ కు విజయ్ సేతుపతి హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఆయన ఫైనల్లో సందడి చేయనున్నారు. కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర కూడా బిగ్ బాస్ హౌస్ లో సందడి చేస్తున్నట్లు ఫైనల్ ప్రోమోలోనే తెలిసింది. యుఐ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఉపేంద్ర స్టేజ్ పై అట్రాక్ట్ చేశారట. అంతేకాకుండా మొదటి ఫైనలిస్ట్ గా సెలెక్ట్ అయిన అవినాష్ ను టాప్ 5 కంటెస్టెంట్ గా ఎలిమినేట్ చేసి హౌస్ నుంచి స్టేజ్ పైకి ఉపేంద్రనే తీసుకొచ్చారని టాక్. డాకు మహారాజ్, పుష్ప 2 టీమ్స్ ఈ సీజన్ ఫినాలేకు బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ టీం వచ్చి ప్రమోషన్స్ చేసిందట. అయితే బాలకృష్ణ మాత్రం రాలేదని తెలుస్తోంది. దీంతో పాటు పుష్ప 2 టీం కూడా సందడి చేసిందని బిగ్ బాస్ వర్గాల నుంచి వచ్చిన సమాచారం. వీరితో పాటు మెగా సుప్రీం సాయిధరం తేజ్ కూడా బిగ్ బాస్ స్టేజ్ పైకి ఎంట్రీ ఇచ్చాడట. సంబరాల ఏటిగట్టు మూవీ ప్రమోషన్స్ లో భాగంగా సాయిధరం తేజ్ వచ్చినట్లుగా తెలుస్తోంది. వీరితో పాటు తెలుగు హీరోయిన్స్ ఇస్మార్ట్ శంకర్ బ్యూటీ నభా నటేష్, అఖండ హీరోయిన్ ప్రజ్ఞా జైస్వాల్ ఎంట్రీ ఇచ్చి నభా నటేష్ డాన్స్ పర్ఫార్మెన్స్ చేయగా టాప్ 3 ఫైనలిస్ట్ అయిన ప్రేరణను టాప్ 4 కంటెస్టెంట్ గా ఎలిమినేట్ చేసి బిగ్ బాస్ హౌస్ నుంచి స్టేజ్ మీదకు ప్రజ్ఞా జైస్వాల్ తీసుకొచ్చారు. మరి ఏం జరగనుందో కాసేపట్లో తేలిపోనుంది.